హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈవేళ ట్రెడిషనల్ వంటకం తయారు చేసుకుందామండి. ట్రెడిషనల్ అంటే అన్ని ఐటమ్స్ దీంట్లోనే వేసినవన్నీ ట్రెడిషనల్గా కాబట్టి ఈ ఐటమ్స్ అనేది ట్రెడిషనల్ అని అన్నానండి. వీటికి చూడండి, నేను సొత్తి వడి తర్వాత సారి కింద అండి, సారి కింద తర్వాత మనము ఎండు మామిడి బద్దలండి. ఇవి ట్రెడిషనల్ కదండి, మనము ఇంట్లో నిల్వ ఉంచుకునే సారికను తప్పించి ఈ రెండు నిల్వ సంవత్సరం పాటు ఉన్నవేనండి. చూడండి, సొత్తి వడియాలు నేను పెట్టుకున్నాను. మినప్పప్పులో సొత్తి దుంప తురిమేసి చక్కగా అది పిడిసి వేసిన తర్వాత చిన్న చిన్న వడియాలలాగా ఎండలో పెట్టుకుంటే ఇలాగా సొత్తి వడియాలు రెడీ అవుతాయండి. చూడండి, అని చక్కగా ఉన్నాయి. నేను సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటానండి. అవి చేసుకొని చక్కగా మనము ఇంట్లోన ఏ కూర అయినా వండినప్పుడు కలుపుడు కూరలు ఉంటాయి కదండి, అలాంటప్పుడు వంకాయ సొత్తుదుంప వడియాలు కలుపుకొని వండుకుంటే సూపర్గా ఉంటాయండి. అలాగే ఈ కర్రీ కూడా ఉండండి. ఇవి మనం సారి కిందతో చేసుకుందాము. సారి కింద ఒక దుంప తెచ్చుకొని, ఒక 1/2 కేజీ దుంపలాగా ఉంటుంది, అది తెచ్చుకొని చక్కగా కోసుకొని ఉంచుకోవాలండి. ఒక 3 టమాటా పళ్ళు, తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలు కోసుకొని ఓ పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనం ఎండు మామిడి బద్దలు అన్నాను కదండి, ఒరుగులు, ఆ ఒరుగులు ఒక 4 తీసుకొని అవి చక్కగా కడుక్కున్న తర్వాత దాంట్లో నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. మనము సొత్తు వడియాలు ఒక పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి వేపుకోవాలండి. అవి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా రెడ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుంటే అవి బాగుంటాయి, కరకరలు ఆడుకొని సూపర్గా ఉంటాయండి. ఒకటికి ఒట్టి నోటితో తిన్నా సూపర్గా ఉంటాయండి. మనం కర్రీలో వేసుకుంటే అవి సొత్తుదుంపలు కొద్దిగా నాని అవి ఎంత బాగుంటాయో నవిలినప్పుడు చాలా బాగుంటుందండి. ఇవి చక్కగా వేపుకొని అదే గిన్నెలోకి ఇవి తీసుకోవాలి. ఈ వడియాలు మనం ఏ కర్రీలో వేసుకున్నా సూపర్గా ఉంటాయండి. ఇవి ఎండు చేపలు ఉంటాయి చూడండి, ఆ ఎండు చేపల్లో కూడా ఇవి వేసుకుంటే సూపర్గా ఉంటాయండి. అంత బాగుంటాయి అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి ఎంత బాగా వేగిపోయావో. అవి అదే గిన్నెలోకి తీసేసుకోవాలండి. తీసుకుంటే మనకి మా కర్రీ అయిపోయిన లాస్ట్లోనే ఇవి వేయాలన్నమాట. ఫస్ట్లోనే వేసిస్తే ఫస్ట్లోనే వేయకూడదండి, లేకపోతే రేగిపోతాయి అనమాట. అందుకు మనం లాస్ట్లోనే వేసుకోవాలి. అదే పెనంలోన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు, అల్లం తురుము, వెల్లుల్లి తురుము వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చక్కగా కోసుకొని అవి కూడా వేసేసుకోవాలండి. వేసుకొని అవి కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలాలు అన్నివి ఎంత బాగా వేగితే మనకి కర్రీ అనేది అంత బాగా వస్తుందండి. ఉల్లిపాయ ఎంత సాఫ్ట్గా వేగితే అంత బాగా కర్రీ అనేది టేస్ట్గా బాగుంటుంది అనమాట. దీంట్లో టమాటా పళ్ళు వేసుకొని మనం ముక్కల్లా కోసుకొని ఉంచుకున్నాం కదండి, ఎక్కువ వేయకూడదండి టమాటా పళ్ళు అన్నవి. మరి మనం మామిడి బద్దలు వేస్తాం కాబట్టి ఆ పులుపు ఈ పులుపు ఎక్కువైపోద్ది. మనం టమాటా పళ్ళు ఒక 3 టమాటా పళ్ళు అయితే సరిపోతాయి అన్నమాట. అవి ఈ నీళ్ళ కోసుకొని అవి కూడా వేయించుకోవాలండి. చూడండి, మనకి గ్రేవీలాగా ఈ టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయేవాళ్ళండి. అయిపోయిన దాకా మనము అలాగా సిమ్లోనే వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే మనము దీనికి పులుపు తగిలిందంటే ఇవి మళ్ళీ గట్టి అయిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట. అందుకు మనం ముందే సాఫ్ట్గా చేసి ఇవ్వాలి. పసుపు 1 స్పూన్ వేసుకోవాలండి, కారం 1 స్పూన్, తర్వాత సాల్ట్ 1 స్పూన్ వేసుకొని ఎక్కువ వీటికి గరం మసాలా గట్టా వేయాల్సిన అవసరం లేదండి. మనం ట్రెడిషనల్ కదా, అవేటి పడవు. చక్కగా ఈ అల్లం వెల్లుల్లితోనే మనకి ఈ గ్రేవీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. సారి కింద ఈ సీజన్ వచ్చిందంటే మాకు సారి కింద అనేది చక్కగా దొరుకుతుందండి. ఎంత బాగుంటుందో, ఎన్ని రకాలుగా వండుకోవచ్చు సారి కింద అనేది. మాకు పులుసులు వేపుడు అంటే చాలా ఇష్టమండి. సారి కింద అంటే గొప్ప ఇష్టం. సారి కింద కంద తెచ్చినప్పుడల్లోనూ మంచి వేపుడైనా ఇలాంటి పులుసు ట్రెడిషనల్గానే చేసుకుంటామండి. చాలా చాలా ఇష్టమండి మాకు. అందుకు నేను ఈ సారి కింద పులుసే చేసుకుంటాం. వేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుందండి. మనం సారి కింద కోసుకొని ఉంచుకున్నాం కదండి, ఈ గ్రేవీలోన ఆ ముక్కలనేవి వేసుకోవాలండి.
వేసుకొని చక్కగా కలుపుకోవాలి. సిమ్లోనే ఉండాలండి స్టవ్ అనేది. హైలో పెట్టామంటే మన గ్రేవీ అనేది మాడిపోద్ది. అందుకు ఈ సిమ్లో పెట్టి చక్కగా వేగనివ్వాలన్నమాట. అది అలాగా మూత పెట్టి వేగనిస్తే మనకి గ్రేవీ అనేది ఈ ముక్కలు అనేవి చక్కగా వేగుతాయి. ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలండి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా, అలాంటప్పుడు మనము చక్కగా కలిపేసిన తర్వాత మనము మామిడి బద్దలు ఒరుగులు నానేసాను కదండి, ఆ వాటిలో నీరు ఉంటుంది. ఆ మామిడి బద్దలు నీటితో సహా అవి వేసుకోవాలండి. ఈ కర్రీలోన వేసుకోవాలన్నమాట. అప్పుడు పులుపు అనేది చక్కగా దిగుతుంది. వేసుకున్న తర్వాత మరికొక గ్లాసుడు అనేది నీరు పడుతుందండి. ఎందుకంటే మనం వడేలు కూడా వేస్తున్నాం కదా, అవి కూడా నీరు పీల్చేస్తుంది అనమాట. అందుకే మనం ఒక గ్లాసు నీళ్ళు ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. వేసుకుంటే అవన్నీ కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆ నీరు వేసాం కదండి, వేసిన తర్వాత చక్కగా కలుపుకొని స్టవ్ అనేది హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టి ఒక మరుగు వచ్చిన తర్వాత ఆ స్టవ్ అనేది సిమ్లోన పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత మరుగు వచ్చిన తర్వాత ఆ సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత మనము ఈ మరుగు వచ్చింది కదండి, అప్పుడు ఈ వడేలు వేపుకొని ఉంచుకున్నాం కదండి మనము, అవి దీంట్లోన వేసుకోవాలండి. చూడండి ఎలాగా చక్కగా వేగాయి కదా, అవి దీంట్లోన వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ మళ్ళీ హైలో పెట్టుకొని ఒక్క మరుగు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి ఇవ్వాలండి. ఎందుకంటే నీరు ఇంకిపోతే ఒడువు అనేది ఉడకదు. కాబట్టి మనము సిమ్లోనే పెట్టుకోవాలి. ఎంత బాగా సిమ్లోనే ఉడకనిస్తే ఈ కర్రీ అనేది అంత బాగుంటుందండి. మూత పెట్టి అలాగా సిమ్లోన ఉడకనిస్తే కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ట్రెడిషనల్ అండి. మా అమ్మ ఇలా చేసి చింతపండు వాడకంట ఈ మామిడి బద్దలతోనే చేసివ్వరండి. ఒంటికి కూడా చాలా మంచిదండి. చింతపండు అనేది మనకి బ్లడ్ విరిచేస్తుంది అంటారు, రక్తం ఇరుస్తుంది అంటారు చూడండి. అలాగా ఈ మామిడి బద్దలతోనే అప్పుడప్పుడేనే మనం చేసుకోవాలి. డైలీ చింతపండే కాకుండా ఈ మామిడి బద్దలతో చేసుకుంటే సూపర్ కర్రీ రెడీ అయిందండి. చూడండి వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చి